Andarki namaskaram. A hearty welcome to Big Boss Agni Pariksha, co-presented by Dazzler All Day Lip Color. Big Boss ki vellalani anukune commoners. Big Boss Agni Pariksha. వాళ్ళు కంటున్న కలల్ని ఆ కలలని నెరవేర్చడానికి జరిగే పరీక్షే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ది బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం అంత సులభం కాదు. వెళ్ళాలనే ఆశ ఒక్కటి ఉంటే సరిపోదు. అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల అభిమానం తోడవ్వాలి. వాళ్ళకి అభిమానం దొరికేది ఈ అగ్ని పరీక్ష నుంచే మొదలవుతుంది. మరి ఈ అగ్ని పరీక్షని ఆరంభించడానికి, హౌస్ లో ఉండడానికి కావాల్సిన క్వాలిటీస్ ని, కేపబిలిటీస్ ని టెస్ట్ చేయడానికి ఇక్కడికి ముగ్గురు జ్యూరీ రాబోతున్నారు. మన ఫేవరెట్ బిగ్ బాస్ స్టార్స్ ఇక్కడ జ్యూరీగా రాబోతున్నారు. ఆయుధాలు లేని యుద్ధంలో మనం పోరాడుతున్నప్పుడు కండబలం కన్నా బుద్ధి బలం మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. You know me for my mind game. But ఈసారి అగ్ని పరీక్షలో get ready to have your mind blown. Let me welcome Big Boss Season 4 winner Abhijit. Hello. How are you, Abhijit? Doing very well. Season 4 అయ్యి కూడా ఇప్పుడు 5 years అవుతుంది. I think Big Boss missed me. I missed him too. So of course Season 4 ఎక్కడ, Season 9 ఎక్కడ, ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ అగ్ని పరీక్షలో 15 మందిని మనం తీసుకొచ్చి దాని తర్వాత ఇంకో 5 మందిని హౌస్ లోకి పంపించాలి. ఈ ప్రాసెస్ అంతటికి మీరు ప్రిపేర్డా? కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తున్నారంటే బిగ్ బాస్ అది ఒక చాలా మంచిది ఆలోచన. అండ్ ఎక్సైటింగ్. yes, మీరు సీజన్ విన్ అయ్యారంటే ఎంతో మంది హార్ట్స్ విన్ అయ్యారు. బట్ ఇక్కడ ఈ అగ్ని పరీక్షలో మీ హార్ట్ విన్ అయ్యి ఆ టాప్ 15కి వెళ్ళాలని అంటే ఏం చేయాలి? అది ఫస్ట్ ఆడియన్స్ ని కన్విన్స్ చేసే ముందు he or she should be convinced with themselves. yes, so excited, all the very best. నెక్స్ట్ రాబోతున్న జ్యూరీ గురించి చెప్పాలంటే, గెలవాలనే కసితో ఆటలో అడుగు పెట్టినప్పుడు బంధాలు ప్రేమలు పక్కన పెట్టాలి. ఎదురుగా ఉన్నది ఎవరైనా మన మాట సూటిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా మన స్వభావాన్ని మనం కోల్పోకుండా, మన ముఖానికి మాస్క్ లేకుండా ఉండాలి. మాస్క్ అంటేనే ఫేక్. నా ముందు రెండే ఆప్షన్స్, బ్లాక్ వైట్. ఈ అగ్ని పరీక్షలు తెలిసేది. వన్ అండ్ ఓన్లీ బిందు మాధవి. Fantastic, welcome. తెలుగు ప్లాట్ఫామ్ లో ఉన్న ఏకైక లేడీ విన్నర్ ఇస్ బిందు మాధవి. సో ప్రౌడ్ ఆఫ్ యూ. బిగ్ బాస్ షో అంటేనే ఒక ఎక్సైట్మెంట్, హైప్ ఉంటుంది. మళ్ళీ ఒక షో ద్వారా బిగ్ బాస్ ఈవెంట్ లో మళ్ళీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ రియలీ హైప్డ్ అప్ అండ్ ఎనర్జెటిక్. మరి ఇలాంటి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ బిందుకి ఈ రోజు ఈ అగ్ని పరీక్షలో రాబోతున్న వ్యక్తులు స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటే ఇష్టమా, లేకపోతే ఎలా ఉంటే ఇష్టం? ఆబ్వియస్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ గానే ఉండాలి. వాళ్ళ గుడ్ సైడ్ ఒక్కటే చూపించకుండా ఇంకా అన్ని బయటకు వస్తే ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో యా, దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. కామనర్స్ కి మొట్టమొదటిసారి అవకాశం ఇస్తున్నాము. వాట్ డూ యు థింక్ ఆఫ్ దిస్ హోల్ ఐడియా? I think this is an amazing opportunity because Big Boss show vellaka munde they're getting some vote bank. It's an amazing opportunity. Fantastic. So jury lo we also have Abhijit there, another winner. So yes, looking forward. చివరాఖరి ఆ సీట్ లో కూర్చుంటుంది ఎవరంటే, ఆటలో పోటీ ఎంత ఇంపార్టెంటో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆయనలో ఎంటర్టైనర్ కనిపిస్తాడు, పదునైన మాటలు మాట్లాడుతూ స్ట్రాటజీ ప్లే చేసే కత్తి లాంటి ప్లేయర్ కూడా కనిపిస్తాడు. తేడా వస్తే ఆయనలోని వైలెంట్ యాంగిల్ కూడా చూపిస్తాడు. ఏంటి సీరియస్ అవుతున్నారు? ఎంటర్టైన్మెంట్ ఉండదేమో అనే నేనున్నాగా.
ఈ అగ్ని పరీక్షలో మీ స్ట్రెస్ ఎలా బస్ చేయాలో వాళ్ళని ఎలా స్ట్రెస్ చేయాలో నేను చూసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నవదీప్. ఓకే, వి ఆర్ మ్యాచింగ్. ఈ విషయం మా డిజైనర్ చెప్పలేదే. నవదీప్, హార్టీ వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష, yes the test of the fire of the test. yes and there you go, we have Abhijit and Bindu Madhavi. What's up darlings? ఎలా ఉన్నారు? సీజన్ 1 ఎక్కడ, సీజన్ 9 ఎక్కడ? మళ్ళీ బ్యాక్ స్టేజ్ లో చెప్పారు 9 ఏళ్ళు అయిందంటగా. అవును, అన్ని ఇంతే మొన్నే జరిగినట్టుంది నాకు. అవునా? సో నాట్ ఏబుల్ టు ఫర్గెట్. ఎగ్జాక్ట్లీ, హీ డజంట్ ఈవెన్ ఏజ్, యు సీ. మరి మీరేం తక్కువ? సో ఇంతకీ మీరు ఏం చూడాలని అనుకుంటున్నారు రాబోతున్న ఈ కంటెండర్స్ లో? అదే ఇప్పుడు మామూలుగా ఏరా నువ్వు ఎలాంటి అనగానే యాక్చువల్లీ నేను అని ఏం చెప్తాం, మన గురించి జనాలు ఏమనుకోవాలో చెప్తాం, లేదా మన గురించి మనం ఏమనుకుంటున్నామో చెప్తాం. ఆ రెండు కాదు, మూడోది ఒకటి ఉంటుంది లోపల. దట్ ఇన్సైడ్ థింగ్ ఐ వాంట్ టు సీ. సో yes, super duper excited. Are you ready for this journey? మాతో పాటు మీరు కూడా ఉన్నారు కదా ఈ జర్నీలో. Of course ఉన్నాను. ఈ షోకి తను హోస్ట్ కాదు, సూపర్ హోస్ట్. మనం చెప్తే ముందుకెళ్ళిపోవాలనేం లేదు. షీ కెన్ పుట్ హర్ ఫ్రంట్ ఫుట్ ఫార్వర్డ్ అండ్ సే నో. ఎస్, మీరు ఒకవేళ ముగ్గురు ఎవరికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని అంటే, అయినా ఆపేస్తుంది మధ్యలో వచ్చి. నాకు ఒకవేళ నచ్చలేదని అంటే ఆ కంటెస్టెంట్, అప్పుడు ఐ కెన్ అపోజ్. షీ ఇస్ ద సూపర్ హోస్ట్. సూపర్ హోస్ట్. గివ్ ఇట్ అప్ ఫర్ హర్. సో జ్యూరీ జాగ్రత్తగా చూస్తే మీ ముందు ఒక రెడ్ సిగ్నల్ ఉంది, ఒక గ్రీన్ సిగ్నల్ ఉంది. ఇక్కడ ఈ మెగా ఆడిషన్ లో రాబోతున్న కంటెండర్స్ వాళ్ళని మనం చూసిన తర్వాత ముగ్గురు తరపు నుంచి 3 గ్రీన్ సిగ్నల్స్ వచ్చేస్తే దే గో స్ట్రైట్ టు ద టాప్ 15. ఒకవేళ మీ ముగ్గురు నుంచి 2 గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఒకరు రెడ్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు టాప్ 15 కి వెళ్ళరు, కానీ హోల్డ్ లో ఉంటారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. నేను ఇప్పుడే గమనించాను, అసలు స్ట్రెస్ రాబోతున్న వాళ్ళకు ఉండాలి. మీ చేతిలో స్ట్రెస్ బాల్ ఒకటి చూశాను. మీరేమైనా స్ట్రెస్ లో ఉన్నారా బిందు? అగ్ని పరీక్ష వాళ్ళకే కాదు, నాకు కూడా ఉన్నట్టు. నేనైతే ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టూ మచ్ ఫన్ రా. బిగ్ బాస్ అనే ఈ పదానికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందులో సామాన్యులకి అవకాశం అనగానే కొన్ని లక్షల మంది ఇంట్రెస్ట్ ని చూపించారు, కొన్ని లక్షల అప్లికేషన్స్ మాకు వచ్చాయి. కానీ అందులోంచి 100 మందిని మేము ఫిల్టర్ చేసి ఈ రోజు ఈ అగ్ని పరీక్షని ఎదుర్కోవడానికి 45 మంది కామనర్స్ ని ఇక్కడికి తీసుకురాబోతున్నాం. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇప్పుడు మెగా ఆడిషన్స్ జరగబోతున్నాయి. ఈ ఆడిషన్స్ కొన్ని లెవెల్స్ లో జరగబోతున్నాయి. ఆ లెవెల్స్ అన్ని పూర్తయ్యాక కేవలం 15 మంది మాత్రమే అసలైన అగ్ని పరీక్షని ఎదుర్కొంటారు. ఆ టాప్ 15 కోసం జరుగుతుందే ఈ మెగా ఆడిషన్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. yes, మరి ఇంకెందుకు ఆలస్యం, మొట్టమొదటి క్యాండిడేట్ ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ ది ఫస్ట్ క్యాండిడేట్. సారీ, మీ బాత్రూమ్ లోకి నేను వచ్చినట్టున్నాను. బిగ్ బాస్ హౌస్ లో మనలాగా నార్మల్ గా ఇంట్లో ఎలా ఉంటాం అలా ఓ ఉండకూడదు. లైక్ దట్. ఓ నేచురల్ గా వచ్చింది, హౌస్ లో ఉన్నట్టు, ఆడిషన్ కి కాకుండా. హాడీ వెల్కమ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దివ్య నిఖిత. నేను MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. ఐ గ్రూ అప్ ఇన్ అ వెరీ మంచి ఆర్థోడాక్స్ అన్ను, కానీ అప్పుడప్పుడు సైక్ చేసే ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ పాస్ టైం అంటే బిగ్ బాస్ చూడడం. ఎంబీబీఎస్ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్స్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మేము సెలెక్ట్ చేస్తే మీరు ఒక 4 months ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ ఎంబీబీఎస్ కెరియర్ జెపడైజ్ అవుతుంది. మీరు దాన్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉన్నారా? అట్ దిస్ మూమెంట్ ఈ ఆపర్చునిటీ చాలా పెద్దది, నాకు వన్స్ ఇన్ అ లైఫ్ టైం వస్తుంది కాబట్టి అది 6 months డిలే అయినా కూడా కొంచెం నేను మేనేజ్ చేసుకోగలను, బికాస్ ద నాలెడ్జ్ ఇస్ ఆల్ హియర్. ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల, ఒక దివ్య నిఖిత, అంతే. అమ్మో.
ఓకే, సో మీది విజయవాడ? నాది నేటివ్, మా డాడీ విజయవాడ నుంచి, కానీ నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్లోనే. హూ ఆర్ యూ? నాకు యాక్చువల్లీ ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. వన్ ఈజ్ నేను అకాడమికలీ నేను ఇది చేయాలి అది చేయాలి, నేను అన్ని సాధించేయాలి, డాక్టర్ అయిపోవాలి, మా మమ్మీని డాడీని హ్యాపీ చేసేయాలి అని అది చదివేశాను. అది అయిపోయిన వెంటనే ఎంబీబీఎస్లోకి వచ్చిన వెంటనే ఓకే మన కోసం మనం ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఐ స్టార్టెడ్ మేకింగ్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇనిషియల్గా నా ఫనీ సైడ్ చూపిద్దాం అనుకున్నాను. దాని తర్వాత కొంచెం కొంచెం జనాలకి ఓకే నేను ఫనీ అనిపిస్తున్నాను, కొంచెం ఇంకేదైనా చేద్దాం నా ఒపీనియన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఒపీనియన్ అంటే రివ్యూస్ ఇస్తారా? రివ్యూ అంటే మళ్ళీ నా మీద కేసు ఇస్తారు కాబట్టి నేను ఒపీనియన్ అని చెప్తాను. Did anyone say that you are overconfident? దే డోంట్ థింక్ ఐమ్ ఓవర్ కాన్ఫిడెంట్. మెయిన్గా నోటి దూలు ఎక్కువ అంటారు. మీకు అనిపిస్తుంది అది లేదా? చిన్నప్పటి నుంచి బై బర్త్ డిఫెక్ట్ కాబట్టి ఐ ఓన్ అప్ టు ఇట్. ఒపీనియన్. ఇక్కడ నలుగురు ప్రీవియస్ కంటెస్టెంట్స్ నలుగురు ఉన్నారు ఇక్కడ. కెన్ యూ సెలెక్ట్ వన్ హూస్ యువర్ ఫేవరెట్, హూ యూ థింక్ ఇస్ ద బెస్ట్ అండ్ హూ యూ థింక్ ఇస్ ద వర్స్ట్? ఓకే, బెస్ట్ నా ఫస్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి, అండ్ ఐ లవ్డ్ నవ్దీప్. నవ్వించడం అనేది ఒక ఆర్ట్. అది మీరు స్పాంటేనియస్గా అలా చేయడం అనేది ఇట్స్ నాట్ సంథింగ్ ఎవ్రీబడి కెన్ డూ. అండ్ వర్స్ట్ అని నేను అన్ను, ఐ జస్ట్ డోంట్ లైక్ హౌ ఇట్ వెంట్. ఇట్ ఈస్ అభిజిత్. That's fine, she's entitled to her opinion. That's fair. సరే, నీకు ఒక చిన్న టాస్క్ ఇద్దామని అనుకుంటున్నా. అన్ని సీజన్స్లో ఈజ్ ద లీస్ట్ డిజర్వింగ్ విన్నర్ అని నువ్వు అన్నావు కాబట్టి ఆయన నచ్చలేదు అని నాకు చెప్పి నామినేట్ చేయాలి. ఆయన్ని ఎలా నామినేట్ చేస్తావు అనేది చూస్తాం. సో బిగ్ బాస్ మై ఫస్ట్ నామినేషన్ ఇస్ అభిజిత్. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటారు, కానీ లుక్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. యూ కాంట్ ఆల్వేస్ బీ క్యూట్ అండ్ గెట్ అవే విత్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్స్ అన్నీ ఆడాలి. ఒక సోఫాలో కూర్చొని మైండ్ గేమ్స్ ఆడేసాను నేను, అందుకే గెలిచేసానంటే నేను ఒప్పుకోను. బేసిక్గా ఆయన ఫోకస్ గేమ్ కంటే వేరే కంటెస్టెంట్స్ మీద ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. సో అందుకే గేమ్కి వచ్చాం, గేమ్ ఆడాలి. నేనైతే అందుకే వచ్చాను కాబట్టి గేమ్ని రెస్పెక్ట్ చేయని వాళ్ళని నేను నామినేట్ చేస్తాను, అంతే. సారీ చెప్తావా, ఏమన్నా చెప్తావా? అవసరం లేదా? నామినేషన్లో సారీ థ్యాంక్ యూ లేము ఉండవు కదా. ఇంకా యూ వాంట్ టు డిఫెండ్ ఎనీథింగ్? I honestly don't think I have anything to prove, so. హీ వన్ ద సీజన్. సో అభిజిత్ ప్లీజ్ కమ్. టక్కనే వెళ్ళి నేను ఐటీ చేంజ్ చేసుకొని మంచి ప్రాపర్గా ప్రెజెంట్ చేసుకొని రావాలని అంటే నీకు ఎంత టైం పడుతుంది? 30 seconds? 30 seconds. Your 30 seconds starts now. సరే, నీకు నచ్చలేదని అన్నావు కాబట్టి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మరి చెప్పు. ఐ డెంట్ లైక్ యువర్ గేమ్. మీ గేమ్ నాకు అస్సలు నచ్చలేదు. ఒక ఫిజికల్ టాస్క్లో కూడా మీరు షైన్ అయినట్టు నాకు అనిపించలేదు. అలా అని చెప్పి ఫిజికల్ టాస్క్సే బిగ్ బాస్ అని కాదు, పోనీ మైండ్ గేమ్స్ కూడా మీరు ఒక గేమ్ ఆడి మొత్తం సీజన్ అంతా గెలిచేశారంటే అది చాలా అన్ఫేర్ ఫర్ ఎవ్రీ అదర్ కంటెస్టెంట్. ఆ సీజన్లో గొప్ప కంటెస్టెంట్స్ లేకపోవచ్చు, బట్ దట్ డజంట్ మీన్ అంత డిజర్వింగ్ క్యాండిడేట్ కాకపోయినా కూడా ఇవ్వాలి అని టైటిల్. ఈసారి సీజన్ 9లో కామనర్స్ నుంచి గెలుస్తారా, సెలబ్రిటీ గెలుస్తాడా? పర్సనలీ నాకు సెలబ్రిటీ కంటే కామన్ పీపుల్కి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తోంది. ఎందుకంటే సెలబ్రిటీ అంటే వాళ్ళ పర్సనల్ మెయింటైన్ చేయాలి, మేము ఇలా బయట మా గురించి ఇలా రాకూడదు అలా రాకూడదు అని చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద అనిపిస్తుంది. సో దే కాంట్ రియలీ ఓపెన్ అప్. కానీ పీపుల్ లైక్ మీ, కామన్ పీపుల్, వాళ్ళందరికీ ఆ భయం లేదు. Let's hope the people agree with you. సరే, నీ లైఫ్లో ఏదైనా లో టైమ్స్ చూసావను? The lowest point in my life was 2 years ago when I had a spine injury. నేను ఆవేశంగా జిమ్కి వెళ్ళి డెడ్ లిఫ్ట్స్ చేసేద్దాం, మనం కూడా బాడీ బిల్డర్ అయిపోదాం అని చేశాను. బట్ పాస్చర్ ప్రతిసారి కరెక్ట్గా ఉండకపోగా నాకు L4, L5 డిస్క్ హెర్నియేషన్ అయ్యి ఒక 6 months బెడ్ రెస్ట్లో ఉన్నాను. ఒక పాయింట్కి I couldn't even walk on my own. My father had to come and he had to lift me up. అవన్నీ చేసి దాని నుంచి బయటపడ్డాక నౌ అంటే ఆ
టైంలో యూ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ లవ్డ్ వన్స్ అరౌండ్ అండ్ ద సపోర్ట్ దట్ మై ఫాదర్ హెస్ గివెన్ మీ ఆ టైంలో ఐ థింక్ ఫాదర్గా చేస్తారు కానీ మా డాడీ అప్పుడు నాకు నా కళలో ఇంత పైకి వెళ్ళిపోయారు. Navdeep, what do you think about Divya? I think it's a green for me. థ్యాంక్ యూ. Fantastic. I think her head is in the right place. ఇంటికి వెళ్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మరి అభిజిత్ నుంచి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? ఐ హావ్ ఆల్రెడీ గివెన్ హర్ గ్రీన్. నేను ముందే గ్రీన్ ఇచ్చేసాను. నువ్వు అనుకున్నావా? డిడ్ యూ ఎక్స్పెక్ట్ గ్రీన్? ఐ న్యూ హీ వాజ్ అ గుడ్ స్పోర్ట్స్ మెన్. అదేంటి ఏదున్నా కూడా పాయింట్ తీసుకోగలరు అని నాకు తెలుసు. ఆ సీజన్లో కూడా చూసాను, ఇప్పుడు చూస్తున్నాను. అంటే నా పాయింట్స్ నచ్చుంటే చేసేవారు కానీ పర్సనల్గా ఏం పెట్టుకోరని నాకు తెలుసు. ఓ నైస్. సో లెట్స్ సీ బిందు, వాట్ డు యూ థింక్? దివ్య, వాట్ డూ యూ థింక్? ఐ థింక్ విల్ గివ్ మీ అ గ్రీన్. మరి అదే మరి కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ Over సమ్ చెయ్యి, టైమ్స్ అది చేయకు. ఐ మీన్ నీలో ఫియర్లెస్గా నీ ఒపీనియన్ ముందర పెట్టడం అది నాకు నిజంగానే చాలా నచ్చింది. బట్ కొన్ని ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తే girl, I'm rooting for you and it's a green signal Thank for you. me. Winner తెలియదు, టాప్ 5 లో ఉండాలని I'm hoping for. Thank you, This is, thank you. yeah, it's a S for me. Let me welcome the next candidate of Big Boss Agni Pariksha. ముఖం చూపించుకునే లాయక్ ముఖం లేదా, లేకపోతే మాస్క్ ఎందుకు పెట్టుకొచ్చారు తెలియట్లేదు. ఇట్స్ అ నైస్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఓహో, సక్సెస్ అయ్యేంత వరకు వాళ్ళ అమ్మ నాన్న ముఖం చూపించద్దు అన్నారంట, అందుకే. అంటే కనపడే మాస్క్ పెట్టుకుని తిరిగే సమాజంలో ఓకే, కనపడే మాస్క్ పెట్టుకుని కనపడకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను నేను. ఒక అజ్ఞాతవాసం నేను. ఏదో ఆడిషన్స్కి ఏదో సపరేట్గా కొత్తగా ఏదో చేయాలని చేసినట్టుంది. గత 7 years నుంచి దిస్ ఇస్ మీ. మీ పేరేంటి? స్కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ మానవ్. ఎవరు పెట్టారు అది రెండోది? దట్స్ మై పర్సనాలిటీ. హృదయ మానవ్ అంటే ఏంటి? హృదయం ఉన్న మానవుడే. అంటే మా అందరికి లేవనే? ఎస్, ఆఫ్ కోర్స్. ఇఫ్ క్యాన్ మీరు కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. చెప్పండి, ఏంటి మీ కథ అసలు? ఏంటి మీరు? హూ ఆర్ యూ? తెలియదు, నా అన్వేషణలో నేనే ఉన్నా. బోర్న్ అండ్ బాటప్ ఇన్ విజయవాడ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, సేమ్ నాలాగే. రెండు వెరీ ఆస్పిరెంట్. బతుకుతే ఇలా బతకాలరా, జీవించాలి అనే ఆశయాలు ఉండేవాడిని. ఎలా? ఒక ఐడెంటిటీ, ప్రతి మనిషికి ఒక ఐడెంటిటీ ఉండాలి. వాట్ యూ కాల్ ప్యాషన్ ఆర్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద బాగా ఉండేది. అలా పెరిగి పెద్ద అవుతూ ఉన్నాను. స్పోర్ట్స్ అన్నిట్లో రాణించాను. క్రికెట్ ఐ వాజ్ అన్బీటబుల్ ఛాంపియన్. మీకు తెలుసు. సారీ, మాస్క్. థ్యాంక్ యూ. మాస్క్ వల్ల అది. నాకు ఇదేదో స్టోరీ చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ విసిరిన ఒక బాల్ పట్టుకోలేకపోయినా నువ్వు ఎట్లాంటి ఆల్రౌండరో నాకు అర్థం కావట్లేదు. ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ బ్యాక్ స్టోరీ. You are judging me by just looking at my cover. See, I'm not wearing this mask just for Big Boss because I started a new journey. If you look at my channel, me and my wife together started. You can see me wearing mask in those channel as well. సరే, కాలేజ్ అది ఎడ్యుకేషన్ వేరే రూట్లోకి వెళ్ళింది. తర్వాత ఎక్కడ ఉన్నాం మనం? చిన్నప్పటి నుంచి చాలా కోపిష్ట మనిషిని, అది మాత్రం షూర్. కోపం వచ్చినప్పుడు ఏం క్షమించాలి. చేస్తారు? కోపం నా దగ్గర అట్టి పెట్టుకోను. కోపం నేను రివీల్ చేసేస్తా. అవతల ఎవరున్నారో మాటల్లోనా? మాటల్లో, చేతల్లో. కొడతావా? ఎస్. నువ్వు పెళ్ళయిందన్నావు కదా, పెళ్ళయింది. వైఫ్ మీద ఎప్పుడైనా చేయెత్తావా? చేత. ఎత్తావా? యా. వైఫ్ మీద చేయి ఎందుకు ఎత్తావు? దట్స్ మై బ్యాడ్. బలహీనత, మనిషికి ఉన్న బలహీనత, అది మగాడికి ఉన్న బలహీనత. మరి మీరు మీ ఇంట్లోనే హింస అసలు అంటే బాస్ అదే చెప్తున్నా కదా, బిగ్ బాస్ నాకే పరీక్ష ఇది. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం కోసం హౌస్కి వెళ్తున్నారు. ఇది రైట్ క్వశ్చన్. బిగ్ బాస్కి ఎందుకు వచ్చాను? సారీ టు సే, లాస్ట్ 3 seasons నుంచి నాకు ఆ ఇంపాక్ట్ కనపడలా. ట్రూ డిజర్వింగ్ పర్సన్ గెలవలేదేమో అనిపించింది.
లాస్ట్ కొన్ని సీజన్స్ కానీ. సో అప్పుడు అనుకున్నా అకార్డింగ్ టు మీ ఒక లూజరే ఇలాంటి మాస్క్ వేసుకొని ముఖం బయటికి చూపించుకోకుండా ఉండగలుగుతాడు. డూ యూ థింక్ యు ఆర్ అ లూజర్? yes, I'm a loser for 7 years, past 7 years. Thank you, I don't agree with that, but thank you. Thank you. యు జస్ట్ అగ్రీడ్. ఇందాకే చెప్పారు 7 years బ్యాక్ అన్నాను శ్రీముఖి గారు. నువ్వు చెప్పింది ఇంతవరకు అంత బుల్షిట్, ఏదో మాట్లాడుతున్నావు, నాకు ఏం ఎక్కట్లా. టేక్ యువర్ మాస్క్ ఆఫ్ అండ్ టాక్. You want me to take off my mask? Right. This is me, okay? You're still a loser. I'll prove it wrong. You're wrong. ఆర్ యు డివోర్స్డ్? No? Why would? కొట్టారు కదా, ఎలా ఉంటుందని. విలువల గురించి మాట్లాడే నువ్వు భార్య మీద చెయ్యి ఎత్తటం అది మంచి విలువ? సారీ, ఓకే, నేను జస్ట్ భార్య మీద చెయ్యెత్తానే విషయం మీద మీరు నువ్వు అని సంబంధించి మాట్లాడుతున్నారేమో. యు ఆర్ అ లూజర్ అకార్డింగ్ టు మీ. నేను నువ్వనే అంటాను. ఓకే, మీరు ఉమెన్ పర్స్పెక్టివ్ మీద మాట్లాడుతున్నారు. నిజంగా భార్యని సగభాగం చేసుకుని హ్యూమన్ పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ మెన్ ఆర్ ఉమెన్ హియర్. ఫ్యూ మినిట్స్లో మీరు జడ్జ్ చేయగలనుకుంటే మీరు నిజంగా మీరు దేవుళ్ళు అయి ఉండాలి. నేను దేవుణ్ణి కాదు. కాదు కాబట్టి యూర్ రాంగ్. కాదు. బికాస్ వీ ఆల్ డూ రాంగ్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అనేది జస్ట్ ఒక అసామాన్యుడు, నేను సత్తా ఉన్న అసామాన్యుడిని అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటా వెళ్తామా? ఒక నిమిషం ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు బిగ్ బాస్ హౌస్లో? ఫ్రెండ్స్ అవరా? ఫ్రెండ్కి ట్రోఫీ ఇచ్చేస్తారా? అభిజిత్, మీరు ఒక మాట అన్నారు కదా, ఫేక్ ఫ్రెండ్షిప్ చేయను. ఫ్రెండ్షిప్ ఉంటే ఇక్కడ ఉంటుంది. ఆఫ్టర్ బిగ్ బాస్ అనేది రియల్ ఫ్రెండ్షిప్, నేను నమ్ముతా. అకార్డింగ్ టు యూ బిగ్ బాస్ 8 seasons లో హూ వాజ్ అ డిజర్వింగ్ విన్నర్ అకార్డింగ్ టు యూ? విజయ్ సన్నీ. సో అకార్డింగ్ టు యూ విజయ్ సన్నీ దీస్ ప్లేయర్స్ ప్లేడ్ ద గేమ్ వెరీ వెల్ అని చెప్తున్నా నేను. సో సన్నీ వాజ్ ద బెస్ట్ విన్నర్. ఐ ఫీల్ హీస్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మరి వెళ్ళిన వెంటనే మీకు అబ్బా నా వల్ల అవ్వట్లేదురా ఉండలేకపోతున్నాను అంటే ఎగ్జిట్ కూడా ఉండదు. మీరు అన్నారు కాబట్టి నేను 2018-19లోనే ఐ థాట్ ఓకే లైఫ్ ఈజ్ రూన్డ్, ఐ షుడ్ గివ్ అప్ మై లైఫ్ అనుకున్నా. ఎందుకంటే ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సారీ, ఈ విషయం మీకు చెప్పరాదు. ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ 2017. మెడికల్ ఏం జరిగింది? ఐ లాస్ట్ మై టెండన్. What tendon? Achilles tendonitis. Hand fracture also. ఏం జరిగింది హ్యాండ్లో? I lost my manager also in an accident because I was an entrepreneur. It's been a trauma for me. కాదు, that's unfortunate. I'm very sorry about that. So that's the biggest challenge for me. Because of an Achilles tendon tear. నేను సర్జరీ చేసేప్పుడు డాక్టర్తో ఒకటాను, అంత కాన్షియస్లో కూడా, ప్లీజ్ కెన్ ఐ రన్? Are you able to run? I could able to run. Can you run? ఒకసారి. Yeah, of course, sure, I'll do it. Like this? Yeah. మాట్లాడుకుందాం రా, ఉరికిన చాలులే కానీ ఒక నిమిషం రండి. చాలా శ్రీముఖి, సాటిస్ఫైడ్? Okay, if you feel like you are not a loser, remove it. No, I'll keep it with me. వైఫ్ నుంచి చేసుకున్నప్పుడు లూజరే, ఏ మగాడైనా సరే. I'm so sorry she's facing you every day. I feel much more sorry. But she loves me the most. Okay? సరే, మరి ఈ అగ్ని పరీక్షలో మీ పొజిషన్ ఏంటి, అసలు ముందుకు వెళ్తున్నారా లేదా అనేది కనుక్కుందాం. లెట్స్ బిగిన్ విత్ అభిజిత్. ఎక్కడో మీరు చెప్పే ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్లో కొహిరెన్స్ లేదు బ్రదర్. అంటే మీరు యూఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు మేక్ సెన్స్ అనిపిస్తుంది నాకు. ఇట్స్ రైట్ ఫ్రమ్ మీ. బట్ యు ఆర్ రాంగ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ. బిందు, హృదయ మానవ్ అంటే హృదయం ఉన్న మానవుడు అని. అంటే మీరు అడిగారు కాబట్టి నా పర్సనాలిటీ బై చెప్పాను. మై సోల్ నేమ్ ఇస్ హృదయ్ మానవ్. పేరెంట్స్ గిఫ్టెడ్ హరీష్. మై లైఫ్ నేమ్ ఇస్ హరిత హరీష్. నౌ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. హరిత ఇస్ మై వైఫ్. ఐఎమ్ హరీష్. అమ్మాయిని కొడుతూ అవి పేరు పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నావు చూడు. దట్స్ వెరీ బ్యాడ్. యాక్షన్స్ లో చూపించాలి, ఇలా పేరు పెట్టేసుకొని నేను ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు అన్నారు కదా, ఈ స్టేజ్లో ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికన్నా ఫార్ బెటర్ ప్లేస్లో ఉంటాను. ఎందుకంటే నా భార్య నాలో సగభాగం ఉంచుకున్నా. పేరులో తన పేరు ఇంక్లూడ్ చేసుకుంటే కాదు, నా జీవితంలో సగభాగం అన్నాను. మీరు శివుల్లాగా కంఠంలో నేను పెట్టుకోవాల్సిన కొన్ని దాచిపెట్టుకున్నాను. నా వైఫ్ని అలా చూసుకుంటాను, నాకు తెలుసు. సారీ, ఎనీవేస్, హృదయ మానవ్ నీకు అసలు హృదయం లేదు. అండ్ ఇట్స్ లైక్ స్ట్రైట్ ఆఫ్ నో ఫర్ మీ. నో ప్లీజ్, ఐ అప్రిషియేట్ దట్, బట్ యూఆర్ రాంగ్ అబౌట్ మీ. ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు అంటే ఎలా ఉంటుందని, నేను కూల్ డ్రింక్లా ఉండను, కషాయంలా ఉంటా. నువ్వు కషాయం కాదు, విషం.
If you don't want to give me a chance, okay, fine. Don't decide my character. అంతే. ఓకే అంటే డిసైడ్ యువర్ క్యారెక్టర్ అంటే బిగ్ బాస్ హౌస్ కి ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అనే ఛాన్స్ ఇవ్వాలని మేము ఇక్కడ కూర్చున్నాం. Yeah, I understand. డోంట్ I జడ్జ్ మీ appreciate అంటే that. కుదరదు, మేము జడ్జ్ చేయడానికే కూర్చున్నాం, మేము జడ్జు. మీ స్టోరీ విన్నాక ఐ వాంట్ టు గివ్ అనదర్ ఛాన్స్ టు సీ హౌ హీ విల్ సర్వైవ్. సో ఇట్స్ అగ్రీ. Thank you, I appreciate that. ఎస్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ నవదీప్. Thank you. థ్యాంక్ యూ అండి. ఓకే, ఒక మాస్క్తో వచ్చిన వ్యక్తిని మాస్క్ తీయించేసి యాక్చువల్లీ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ మనకే కొంచెం ఇదైపోయింది. సో ఎస్, అర్జెంటుగా నెక్స్ట్ క్యాండిడేట్ని చూసే టైం వచ్చేసింది. మరి ఈ అగ్ని పరీక్షలో అడుగు పెడుతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో లెట్స్ సీ. బొమ్మలు ఎల్లమ్మ, గుల్లెన దీపాలు ఎల్లమ్మ, ఎడికి పోతావే ఎల్లమ్మ, ఎగిళ్ళ తల్లివే ఎల్లమ్మ, వారం నాడు ఎల్లమ్మ, మంగళవారం నాడు ఎల్లమ్మ. ఊపుదు అందరికి నమస్కారం సార్లు మేడాలు. సార్ బాగా సార్, మీరందరూ వచ్చిపోయిన ఇడికి నాకు తెలుసు. చూసినావా మేము ఉన్నప్పుడు? చాలా చూస్తా సార్. నీ పేరేంది? కేతమ్మ. ఏ ఊరు? నల్లగొండ దగ్గర తొండ తిరుమలగిరి మాది. గౌడన్నెలం, కళ్ళమ్మినా, ముందలమ్మినా, గేగులమ్మినా. తెచ్చినావు కళ్ళు, తెచ్చినావు మా కోసం కళ్ళు మేడం. ఇక్కడ వస్తుందా మేడం? అన్ని కష్టపడ్డా సార్. పెళ్లి చేసారు తాత అమ్మమ్మ. అమ్మ లేదు, నాన్న లేడు. ఒక్కదాన్ని పుట్టిన 2 నెలలకు అమ్మ చచ్చిపోయిందట. తాత అమ్మమ్మ చాదిర్రు. గంతకు దగ్గర పొందాను దిక్కులేని ఇచ్చారు సార్ నన్ను. ఇస్తిగా భర్త పెళ్ళైన వారానికే బెజవాడకి తీసుకుపోయిండు. చెరుగొట్ట 1.5 నెలలున్నా పెద్ద పాప కడుపులు పడ్డది అక్కడే. అక్కడి నుంచి వచ్చినాక అప్పుల బాధ, తిననీకి తిండి లేదు. నాటయ్య పోయి కొడవలు పట్టుకొని పోయి, సార్ పటేలా నా బిడ్డ ఎడుతుందేమో, పాలు వస్తాను సార్ని పాలు చొత్తా అంటే 3 మైళ్ళు కలువ పోయి ఇంటికి పోతే పాలు ఇచ్చి కట్టకుండా గాడికి పోతే కట్టకుండా గంజి లేదు సార్. మళ్ళీ నాటయ్య పోయేది. నేను పడని కష్టం లేదు సార్. హైదరాబాద్కి వచ్చిన అడ్డగుట్టల వాచ్మేనున్నా, సీతారాం బాగుల వాచ్మేనున్నా. ఆ దేవుని దయతోటి బాలాజీ నగర్లో 200 గజాలు కొనుక్కొని పెద్ద బిడ్డకు భర్త చచ్చిపోయిన పెళ్లి చేసిన. చిన్న బిడ్డకు ఎంతకంతే. లాస్ట్కి వచ్చే వరకు ఒక బిడ్డ రూమ్లో ఉంటా. నా చిన్న బిడ్డ నన్ను, నా భర్తను దాస్తుంది. నా భర్తకు పక్షవాతం వచ్చింది సార్. కానీ ఇవాళ బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే ఎన్ని జన్మల, ఇది నా జన్మల పుణ్యమో సార్. ఈ జన్మకు నాకు ఇంతే సార్. మీ అందరినీ కలిసిన సార్. ఇప్పుడు అక్కడున్న ముగ్గురు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాము, చెప్తాము. ఓకే. ఎందుకు పోదాం అనుకుంటున్నావు నువ్వు ఇంట్లోకి? పబ్లిక్ లో నాకు ఎంటర్టైన్ కావాలి. కేతమ్మ ఏం చేస్తుంది చూడాలి. నాలో ఉన్న టాలెంట్ మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు బయట పెట్టి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని సంతోష పెడతా. మా సీజన్లో మీరు గుర్తు తెచ్చుకున్నారో లేదో, గంగవాన్ వచ్చారు ఒక కంటెస్టెంట్, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మా హౌస్లో ఉన్నారు. ఆ ఏసీ తట్టుకోలేకపోయారు. ఆ ఆర్చుకోవటాలు, ఆ తిట్టుకోవటాలు, ఆ టాస్కులు నిజంగా ఒకసారి అయితే హోస్ట్ నాగ్ సార్ని కూడా అడిగారు. నాకు అవి ఇష్టం సార్. ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నన్ను ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోనివ్వండి అని నాగ్ సార్ని అడిగారు. ఏసీకి తట్టుకుంటా, ఉపవాసం ఉంటా, ఎప్పుడు పెట్టినా తింటా. తేడా వస్తే అదే హెల్మెట్ చేయాలని చూస్తే ఇంకోను. సరే, ఇగో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హౌస్ లో మనం అందరం ఉన్నాము. నేను దోశ చేస్తుంటే ఆ దోశ సరిగ్గా రాలేదు. రాకపోతే నీకు వంట రాదు గింట రాదు అని నన్ను అంటున్నాడు. నేను వంట రాదు అన్నప్పుడు ఇంకో దోశ చేయాలి మనం. అవును, వేసిస్తాను అన్నాక నాకు బాధ అయింది కేతమ్మా. అది వేసినా కూడా మన కొడుకు లాంటోడు. నీకు కొడుకు, నాకెందుకు కొడుకు అవుతాడే? ఆయన అందులో కూడా ఒక పెద్ద మనిషిలోకి అన్నప్పుడు నువ్వు దోశ నువ్వు మంచిగా వెళ్ళినప్పుడు ఇంకోటి వేసి ఇంక రానాలి. కానీ ఆ దోశ విషయంలో లొల్లి పెట్టుకోవద్దు కదా. ఇదే తప్పు. నా కోసం ఆయన నిలదీయమంటే నన్నే నిలదీస్తున్నాడు కాదు మేడం, న్యాయం అక్కడ. జీవితంలో ఎవరినన్నా కొట్టినవా? గల్లీలో నల్లల కాడ కొట్టుకున్నామంటే మామూలుగా కొట్టుకున్నావు. నా లైన్ ఉంది, నేను పట్టుకుంటా నువ్వు పట్టుకుంటా నేను ఎట్టుకుంటామంట కొట్టినా కొట్టుకున్నాం. తెల్లారి మళ్ళీ మంచిగా మగళ్ళ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు? భార్య మాట భర్త విన్నాడు, భర్త మాట భార్య విన్నారు. ఇయ్యాలే రేపు భర్త ఏమన్నంటే భార్య చంపుతుంది, భార్య ఏమన్నంటే భర్త చంపుతుండు. అయ్యా ఈ కాలం మంచిగా లేదు. పర్సనల్ లైఫ్లో అలాంటివి ఏమన్నా మాకు ఎన్నడూ జరగాలి అమ్మ. నా భర్తకు నేను ప్రాణం, నాకు నా భర్త ప్రాణం. ఆయన బాగా యాదకొస్తే ఏం చేస్తావు? రావు అమాయకుడు. అమాయకుడా? అమాయకుడు మేడం. అమాయకుడు కాబట్టి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు.
సరే ఇద్దరు బిడ్డలు అన్నావు కదా, నేను ఒక బిడ్డ, బిందు ఒక బిడ్డ అని అనుకో. ఇద్దరు పెద్ద బిడ్డలు. మా ఇద్దరికి కూడా మా రియల్ లైఫ్ లో పెళ్ళవ్వలేదు. మరి పెళ్ళనేది చేసుకోవాలనో అక్కడ నెల సంబంధాలు చూస్తా. ఇక్కడ మా నలుగురికి పెళ్ళవ్వలేదు. చేసుకోవాలనా వద్దా అసలు పెళ్లి? చేసుకోవాలి బిడ్డ. ఎందుకు? అయ్యో పెళ్లి లేదేట బిడ్డ. పెళ్లి చేసుకోవాలి. అమ్మ బిగ్ బాస్కి వెళ్తే విన్నర్ అవుతారు అనుకుంటున్నారా మీరు? వెళ్తా. గెలవటానికి మీకున్న క్వాలిటీస్ ఏంటమ్మా? వాళ్ళతోటి నేను ఆడగలుగుతా. కాకపోతే వాళ్ళ లెక్క బాగా డిస్కో గిస్కో డీజే ఆడలేకున్నా నా అంతలో నేను ఆడతా. నేను చేసే పని నేను చేస్తా. అది అంతగా రఫంటే అది అందుకొత్తా. టాస్కులన్నీ చేస్తావు, అన్ని చేస్తా. వంటలు చేస్తావు. వంటలలో మునగాని చేపల పులుసు, చేపల కూర అవన్నీ ఉండయాడ. చేయలేకపోతే మరి ఉప్పు పప్పు చేయండి, ఉప్పు పప్పు చేస్తా. అవి క్లియర్ గానే ఉంది, మీరే క్లారిటీ ఉంది. మరి ఎట్లా అనిపించింది మా కేతమ్మ? కేతమ్మ గారు పల్లెటూరు దాన్ని కొడుక. మీరు వచ్చి డాన్స్ చేస్తారు, మంచి పాటలు పాడుతున్నారు, అంతా బాగుందండి. బిగ్ బాస్ హౌస్ లోపల చాలా ఇలాంటి టాస్కులు చాలా ఉంటాయండి, రోజు ఉంటాయి. నాకెందుకో మీరు దానికి నిలబడలేరేమో అని నిలబడుతా. ఈ శరీరానికి అలవాటే మేడం. సరే గ్రీన్ ఆర్ రెడ్? కేతమ్మ గారు అగ్ని పరీక్ష. ఏర్పించింది. అమ్మా మేడం గారు. నవదీప్ చెప్పండి. కాదు, నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు చాలా బోలా మనిషివి. నీ బోలా మనిషి నువ్వు ఎట్లా నువ్వు బయట వచ్చినావు, ఆశీర్వదించినావు, అంత బాగుంది. బిగ్ బాస్ హౌస్ లో అంతా గందరగోళం ఉంటది, అంతా బోలా మనుషులు ఉండరు ఆడ, మొత్తం అంతా గజిబిజి ఉంటది. నేనైతే నిన్ను పంపిస్తలేను, ఎందుకంటే నువ్వు కష్టపడు నాకు ఇష్టం లేదు, నేను చూడలేను. అట్లాంటి నీ గేట్ కాడు కూడా దాటయ్యా. ఇట్స్ ఎ నో ఫ్రమ్ నవదీప్ ఆల్సో. 2 నోలు వచ్చేసాయి. అభిజిత్, అగ్ని పరీక్ష బిగిన్స్ నౌ. మీరు జీవితంలో చూసినంత సగం నేను చూడలేదు, కానీ ఈ ఆట నేను చూసిన, అందుకే చెప్తున్నా. చాలా కష్టంగా ఉంటుంది అవ్వ మీకు. నాకు తోసినంత ఆడతా. మీరు ఎక్కువ 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్ళన్నా కొట్టుకొస్తాను. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, కానీ ప్రస్తుతానికి నేను హోల్డ్ లో పెడుతున్నాము. హోల్డ్ లో ఉన్న గెలిచిన సంతోషంలో ఒక స్టెప్ వేసేసి పోతుందంట మా కేతమ్మ. మస్తు ఎనర్జీ ఉంది, కానీ అదే కొంచెం లోపలికి వెళ్తే మనకు తెలుసు కదా. అవును. అప్పుడు ఆ ఫెయిర్ గేమ్ అవ్వదు. సరే చూద్దాం మరి. ఇప్పుడు మన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో వస్తున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రియా. సో ఎస్, ఎక్కడి నుంచి ప్రియా? కర్నూల్, రాయలసీమ. ఒక్కసారి బిఫోర్ యూ బిగిన్, సీమ బిడ్డ వచ్చింది ఈ రోజు అగ్ని పరీక్షకి, తాట తీస్తా అని చెప్పేసి మీ గురించి స్టార్ట్ చేసేయండి. సీమ బిడ్డ బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చింది, తాట తీస్తా, తగ్గేదే లేదు. షీఈ్ ఎ ఫుడీ అండ్ అన్ యానిమల్ లవర్ అని ఉంది ఇక్కడ. యా, ఎక్స్ట్రీమ్స్. ఫుడీ అంటే ఏంటండి? బాగా తింటానండి, అన్ని రకాలు తింటాను. మీరేంటి నిద్రలో నడుస్తుంటారంట? లేదు, చిన్నప్పుడు నడిచాను. ఎక్కడ దాకా వెళ్ళారేంటి? వాష్రూమ్కి వెళ్ళిపోయి నేను స్నానం కూడా చేస్తున్నాను. మా డాడీ అమ్మ వాకింగ్ విన్నాను కానీ స్లీప్ బేసింగ్ వినలేదు. I woke up in the washroom, lazy, and I changed and I went back to sleep. బిగ్ బాస్లోకి వెళ్తే నీకు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం సాధిస్తామని? నేను ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాను, నా టైం వచ్చినప్పుడు ఐ విల్ పుట్ మై పాయింట్. ఇది ఎప్పుడు? ఇది ఇంట్లోకి వెళ్ళాక. ఇంట్లోకి వెళ్ళి ఏం అడుగుతుంది, ఇంట్లోకి ఎందుకు పంపాలని? ఎందుకు పంపాలి అంటే ఫన్. సరే కొంచెం ఫన్ చేద్దాం. ఇప్పటికిప్పుడు నీకు నచ్చినట్టు ఒకసారి మేకప్ వేసేసుకొని వీకెండ్ ఎపిసోడ్ వస్తుంది, నాగార్జున గారు రాబోతున్నారు. ఇప్పుడు సడన్ గా ఆయన ముందు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. ఏం చేస్తావు చూసేద్దాం. నీకు 1 minute టైం ఉంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదండి. ఏం బాబు? సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. సంబంధాలు చూస్తున్నారా? బాయ్ ఫ్రెండ్ కి సంబంధాలు చూస్తున్నారు? నాకు సంబంధాలు చూస్తున్నారు. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యావు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను చేసుకుంటానేమో అరేంజ్డ్ మ్యారేజ్. ఏంటా సిచ్యువేషన్? అంటే నేను సింగిల్ గా ఉన్నాను కదా. ఏ నవదీప్ లేడా ఇప్పుడు సింగిల్ గా? ఇక్కడ నలుగురు ఉన్నాము. మేము నలుగురం సింగిల్సే, నాట్ రెడీ టు మింగిల్స్.
ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు నచ్చట్లేదు? ఒకరు హైట్ ఉంటారు, ఒకరు పొట్టిగా ఉంటారు. కాదు, ఒక అబ్బాయి వెనక ఎలా ఉండాలి నీ దృష్టిలో? అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కేరింగ్ చూపించాలి, బాగా చూసుకోవాలి నన్ను, అంతే కదా? నువ్వేం చేస్తావు రిటర్న్ లో? నేను కూడా అలానే చూసుకుంటా. అలా అంటే మా నవదీప్ పొద్దులే కానీ 10 మందిని చూసుకుంటాడు. ఐమ్ డన్ అనుకుంటా. సరే నవదీప్ ఓకే నీకు? దేనికండి? మ్యారేజ్ కి. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానమ్మా. సీరియస్ నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. చెప్పాను నేను నీకు ఇలాంటి బట్టలు వేసుకోద్దురా, అమ్మాయిలు మదరా తీసుకోరు. నువ్వు? ఎవరు వాళ్ళ మదరా మా మదరా? నా మదరా. పెళ్లి సంబంధం నీకేం పని మమ్మీ, నువ్వు కూర్చో. సరే మీరు పర్సనల్ గా మాట్లాడుకుంటారా? ఇగో మేడపైకి వెళ్ళాలా? ఇదే అన్ని సినిమాల్లో మేడపైకి వెళ్తారు. మేడ మీదకి ఎక్కువ. హాయ్. హలో. యాక్చువల్లీ నాకు ఇది అలవాట్లేదు, కానీ మై మమ్ వాజ్ లైక్ కొద్ది రోజుల్లో మా అమ్మ ఏంట్రా హిమాలయాస్కి వెళ్ళిపోతానంది. నీకు ఎలాంటి అబ్బాయిలు ఇష్టం? కొంచెం హ్యాండ్సమ్ గా ఉండాలి. ఉన్నారు మమ్మీ, మన గురించే చెప్పండి. నాకంటే హైట్ ఉండాలి. ఉన్నారు. రీల్స్ చేయడం వచ్చా అడుగురా. రీల్స్ అంటే చేయడం వచ్చండి. ఇప్పుడే ట్రై అయితే నేను మీకోసం ఒక మంచి రీల్ తీస్తాను. ఈ కోల్డ్ డిప్స్ అనేవి నేను ఈ మధ్య బాగా చేస్తున్నానండి. మీరు కోల్డ్ డిప్ చేయండి, ఐ విల్ షూట్ ఇట్ ఫర్ యూ. ఓకే, రెడీ? ఇదిగో ఆగు. తల ముంచేటప్పుడు మా అబ్బాయిలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్తూ ముంచు. ఫస్ట్ నచ్చిన క్వాలిటీ ఏంటి? బాగున్నారు. నెక్స్ట్ క్వాలిటీ? బాగా మాట్లాడుతున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పటికైతే. ఓకే, ఉంచండి. మమ్మీ మమ్మీ అంటదేంట్రా? అప్పుడే నన్ను మమ్మీ అనేసిందా? నెక్స్ట్ లేదు, మీ గురించి చెప్పచ్చా? మా అత్తగారు బాగున్నారు. ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం. అత్త కోడల రీల్స్ ట్రెండింగ్ అండి. ఒరే నాకు నచ్చేసిందిరా, కోడల పిల్ల దొరికేసిందిరా. చేతివు, ఆ అమ్మాయి చేతిలో పెట్టేద్దాం. సో ఎస్, మరి నా కోడలి పిల్ల మీకు ఎలా అనిపించింది? మొదలెట్టేద్దాం బిందుతో. నేను వీళ్ళిద్దరు ఇచ్చాక నేను ఇస్తాను. డెఫినెట్లీ క్యూట్ పర్సనాలిటీ, కాకపోతే మాట్లాడుతున్న దాంట్లో కొంత సెన్స్ ఉంది. అండ్ ఏదైనా టాస్క్ చెప్తే తెలివిగా తప్పించుకునే చలాకీ పిల్లలాగా అనిపిస్తుంది. సో ఇట్స్ ఎ గ్రీన్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఒక గ్రీన్ వచ్చేసింది. మరి అభిజిత్? ప్రియా గారు టూ స్వీట్ అండి బేసిక్గా. అలా ఏం లేదు, రాయలసీమ చెప్పా కదా. అయితే ఒక పని చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నదీప్ గారు మీకు గ్రీన్ ఇచ్చారు కాబట్టి నేను ఇప్పుడు మీకు రెడ్ ఇచ్చినా మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. వర్జన్ ఆఫ్ యూ ఏదైతే ఉందో మీరు కాపాడు పెట్టుకుంటున్నారో ఏంటో, మరి మేమైతే బయటికి లాగలేకపోయాం. మేబీ నెక్స్ట్ రౌండ్లో మీకు ఆ సిచ్యువేషన్ ఏర్పడుతుందేమో. సో చూద్దాం. డెఫినెట్లీ కీప్ దట్ సైడ్ రెడీ. బిందు గ్రీన్ ఇస్తుందని అనిపిస్తుందా, రెడ్ ఇస్తుందని? గ్రీన్ ఇస్తుందని అనిపిస్తుంది. ఒక వర్జన్ చూపించావు, క్యూట్గా ఉన్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, ఎంటర్టైన్ చేస్తున్నావు, ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. సో 2 గ్రీన్లు వచ్చి ఒక రెడ్ వచ్చిందంటే మీరు హోల్డ్లో ఉన్నారు. డైరెక్ట్గా టాప్ 15కి వెళ్ళిపోయినట్టు కాదు. ఫైనల్లీ అగ్ని పరీక్షలో నవదీప్ గారికి కూడా పెళ్లి చేసే అవకాశం నాకు కలుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నవదీప్ గారు, నో మాటలు లేవు. మల్టీ స్టార్ మన్మథరాజా బిగ్ బాస్ కు పోతున్నా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? ఒక్క ఛాన్స్ నేను కాదు ఇచ్చేది ఛాన్స్. సరే ఒకసారి నించో ప్లీజ్. ఇదిగో నా పేరు మల్టీ స్టార్ మన్మథరాజా మేడం. అదేనా నీ రియల్ పేరు? నా ఒరిజినల్ పేరు కాతోజు రామాచారి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం, గ్రామం తడకమల్ల. అమ్మ నాన్న ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యంతో చనిపోయారు. నిరుపేద కుటుంబం, ఇల్లు లేదు, పొలం లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు, ఏది లేదు. నాకు పెళ్లి చేసే దిక్కు లేదు. ఇప్పుడు ఈ ఏడుపు నీకు పెళ్ళి అవ్వలేదని పెళ్లి చేయాలేంటి? ఈ జీరో నుంచి
హీరో కావాలని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చిన. రాండి ఆడిషన్ కంటే పోతే నువ్వు హీరోవా? ఊరుకోవే ఊరికే. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థమైతే కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదనే డైలాగ్. ఆ డైలాగ్ మీదేనా? అదే సార్. అంతేకాదు మన ఇదే స్టూడియోస్ బయట ధర్నాలు కూడా చేశారు. ఓహో అవునా? చూద్దామా ఒకసారి? ఐ విల్ షో యూ. ఏంటది నిరాహార దీక్ష? వావ్. బాగుంటే బాగుందని అనుకుంటాడు అతను. ఇప్పుడు ఎందుకు చేయాలని అనిపించింది? ధర్నా చేస్తే అవకాశం ఇస్తారేమో అని అనిపించిందా? అంటే నాకు ఎక్కడ పోవాలనో ఏం చేయాలనో తెలియదు మేడం. బిగ్ బాస్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి దాని ముందర కూర్చున్నా. అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే నాగార్జున గారు దానికి ఈ వీడియో పోతుంది, మీడియా వాళ్ళు ఉన్నారు మేడం, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, నీలో ఏంటి టాలెంట్ ఏది మాకు చూపి అని చెప్పేసి. క్వశ్చన్ నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, నీలో టాలెంట్ నాకు ఒక 2-3 యాక్టర్స్ డైలాగ్స్ ఎనాక్ట్ చేయి, చెప్పు. హాయ్ సీత, నీకు సర్ప్రైజ్, ఈరోజు నా బర్త్డే, ఇగో నీకు ఇష్టమైన చాక్లెట్ క్యాచ్. ఎక్కడ? ఎలా ఉంది? వచ్చి ఇవ్వచ్చు కదా. గొంతులో మడుతుందా? నీకు ఇచ్చిన చాక్లెట్లో విషం పెట్టా, చచ్చిపో. నువ్వు నన్నేం చేయలేవురా. సీత సీత చచ్చిపోయా సీత సీత. కత్త ఏ చాక్లెట్ తినచ్చుగా నువ్వు కూడా. గోపి గోపి నేను బతికే ఉన్నాను గోపి. అయిపోయింది యాక్టింగ్. ఫ్యాంటాస్టిక్. మీరు సెట్ అవ్వరు బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ బిగ్ బాస్ అన్నం పెడతా, బిగ్ బాస్ ఆల్మోక్తా, బిగ్ బాస్ బిగ్ బాస్ దండం పెడతా, బిగ్ బాస్ కాలుమోక్తా, బిగ్ బాస్. రామాచారి గారు నించోండి ఒకసారి. ఇలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తే జనాలు మనల్ని ఏమన్నా అంటారా? జనాలు చెయ్యకపోతే అంటారు, చేయకపోతే మనం చెయ్యకపోతే అంటారు. పర్వాలేదు. ఇప్పుడు ఏమన్నా అన్నా పాస్ట్ 2 సీజన్ నుంచి ఒక స్పైస్ అన్న అబ్బాయి ఎవరు లేరు కాబట్టి ఆ చామ్ని, ఆ యాటిట్యూడ్ని, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని నేను క్రియేట్ చేస్తాను అనుకుంటున్నాను. అమ్మాయిల్ని పడగొట్టడం కాదు కానీ యూత్ని అయితే ఇన్స్పైర్ చేస్తాను డెఫినెట్లీ. అందరికీ నమస్కారం, अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. आपका नाम? मेरा नाम सैयद अबू बकर है. సో సయ్యద్ అబూబకర్. ఏ ఊరు నీది? బోర్న్ ముంబై, బట్ మేము సెటిల్ అయింది రైల్వే కోడూరు, ఒక స్మాల్ టౌన్ నియర్ తిరుపతి. ఏంటి మీ స్పెషాలిటీ? బేసికలీ 2024లో మిస్టర్ కాంటినెంటల్ వరల్డ్ కాంపిటీషన్లో ఇండియాని రిప్రజెంట్ చేసి ఫస్ట్ రన్నర్ అప్ యాజ్ వెల్ as సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను మా కంట్రీకి. అండ్ 2025లో రోబరో మిస్టర్ ఇండియా అగైన్ ఐ రిప్రజెంటెడ్ ఆంధ్ర స్టేట్. అండ్ 2026 మార్చ్లో మిస్టర్ గ్లోబల్ కాంపిటీషన్లో అగైన్ నేను ఇండియాని రిప్రజెంట్ చేయబోతున్నాను. సో మోడలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? 2017 I competed in one pageant where Bindu ma'am was a judge. నువ్వు వేసిన విత్తనం ఎంత దూరం వచ్చిందో చూసావా? సో నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి షూట్ చూసినప్పుడు నేను 2 persons చూసి షాక్ అయ్యాను. వన్ ఈస్ హర్ అండ్ సెకండ్ ఈస్ యూ. వై యూ అంటే ఐ వాచ్ యూ వన్ మూవీ గౌతమ్ ఎస్ఎస్సి. ఆ మూవీ చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ యూ. యాక్చువల్లీ మీరు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలని ఐ ట్రై టు జంప్ ద వాల్ బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ అవుట్. అవునా? యా. వాళ్ళని అప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు చూడడం నాకు కొంచెం ఆనందంగా ఉంది. ఏంటి మరి గ్రీన్ ఇచ్చేద్దామా ఇంకా కనుక్కుందామా? లేదు, బట్ ఐ జస్ట్ నీడ్ వన్ హగ్ ఫ్రమ్ యూ. ఇచ్చేస్తా. అబ్బో, సో మీరు వర్కౌట్ అదంతా బాగా చేస్తుంటారు, మోడల్ Definitely, I'm into fitness and I want to inspire people. Can we see you shirtless, please? Definitely, I love to see you. ఎప్పుడు అడుగుతాడా అని వెయిట్ చేస్తాడు. వెయిట్ చేస్తా. బాగా ప్రిపేర్డ్ అయ్యి వచ్చాడు బ్రో.
హౌస్లో నువ్వు వెళ్ళాక అసలు ఏం చేద్దామని అనుకుంటున్నావు? ఇంతవరకు తెలుగు పీపుల్లో పర్సెప్షన్ ఏముందంటే బిగ్ బాస్ హౌస్లో పోగానే అందరూ కొట్లాడతారు అనేది ఉంది. బట్ ఐ వాంట్ టు గివ్ దట్ వన్ కైండ్ ఆఫ్ తడక విచ్ ఇస్ మైండ్ బ్యూటీ విత్ బ్రెయిన్ యాటిట్యూడ్ వాళ్ళ తడక. సో నేను బ్యూటీతో పాటు నా బ్రెయిన్తో ఆడతాను, యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ వెరీ మచ్ గుడ్ ఇన్ ఫిజికల్ టాస్క్ యాజ్ పర్ మై నాలెడ్జ్. సో అలా కాకుండా కొట్లాడటే కాకుండా వీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ సమ్వేర్ వేర్ వీ కెన్ యూనో కలిసి పోదాం అనే విధంగా నేను ట్రై చేస్తాను. కలిసిపోదాం, కలుపుకుపోదాం అని అంటే హౌస్లో ఎవరు చూడరు. స్టార్టింగ్లో ఎవరు అనుకోరు, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ స్టార్టింగ్ స్టేజ్. బట్ ఆ తర్వాత వెన్నిపోటు పడవడమే, ఇంకేం లేదు. పొడవడమే ఏంటి? నీకు కోపం వస్తే ఏం చేస్తావు? బాగా కోపం వస్తే నేను పస్తులు ఇరగొడతాను. సెకండ్ థింగ్, ఐ ట్రై టు హార్మ్ మై సెల్ఫ్. హార్మ్ యువర్ సెల్ఫ్? వాల్ పంచ్ చేయడం. వాల్ పంచ్ చేయడమా? యాంగర్ ఇష్యూస్. ఏం ట్రిగర్ చేస్తుంది నిన్ను? ట్రిగర్ చేసే పాయింట్ సింపుల్ అనేది ఏం లేదు. మోస్ట్లీ నేను నా కామ్నెస్ని మాత్రం మెయింటైన్ చేస్తుంటాను. ఓకే, బికాజ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అ గాయ్ హూ బిలీవ్స్ ఇన్ ధోని స్టైల్ ఆఫ్ కామ్నెస్ అండ్ స్ట్రాటజీస్ ప్లే చేయడం. బట్ సర్టన్ టైమ్స్ వస్తుంది వేర్ పీపుల్ ట్రై టు పుష్ మీ ఓవర్ అండ్ అగైన్ 1 time 2 times 3 times చెప్తాను. తర్వాత నా వాళ్ళు కాదు, దెన్ ఐ డూ ఇట్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. जो होगा बाद में देख ले जाएगा, बिंदास कर लेंगे. I have both for him. Like there's a side, okay fine, ఇంకొక నెక్స్ట్ రౌండ్లో చూద్దాము అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ రౌండ్లో ఏమన్నా వాట్ ఈజ్ ఐ మీన్ అదర్ దాన్ హిస్ వాక్ కాకుండా, తన బాడీ కాకుండా, గుడ్ లుక్స్ కాకుండా, దానికి మించి లైక్ ఇంకేమన్నా చేస్తారా అని ఆ సైడ్ ఉంది. సో రెండు ఉన్నాయి నాకు ప్రస్తుతానికి. మరి అభిజిత్? బ్రదర్, ఎందుకో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఏమో అనిపిస్తుంది. నీకు ఒక్క అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఏదో విధంగా నీలో ఒక్కొక్క యాంగిల్ ఏదైనా ఒకటి చూపించాలి. మేబీ నెక్స్ట్ రౌండ్ వరకు. షూర్ సార్. బట్ డెఫినెట్లీ డూ ఇట్ నెక్స్ట్ రౌండ్. డెఫినెట్లీ. ఓకే. That's a green. Very good. Okay. Red. నేను గ్రీన్ ఇస్తా, కానీ దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. నీకు ఇంకా హోల్డింగ్ ఏరియాకి వెళ్ళడానికి నీకు అదొక స్కోప్. బట్ ఇప్పుడు నువ్వు ఉన్న స్టేజ్కి నువ్వు ఎంత కష్టపడి ఉంటావు అనేది నాకు తెలుసు. ఐ కెన్ ఇమాజిన్. సో ఐఎమ్ గివింగ్ యూ గ్రీన్. బట్ ఇప్పుడు నువ్వు చేసింది ఏది సరిపోదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Fantastic. So 2 greens and 1 red, which means మీరు ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నారు. That's a good news. So Abu, I'll get to see you in the next level. Thank you. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నేను వైజాగ్ నుంచి. నా పేరు మాధురి. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఎక్స్ హోటలియర్ అండ్ ఇంకా మోడల్ అన్నమాట. మా ఫాదర్ సిఎంఆర్ ఓనర్, హౌసింగ్ సెక్యూరిటీ గార్డు. నేను దానికి మోడల్ అయితే ఎలా ఉంటుంది? ఓ వావ్. 2023లోని సెప్టెంబర్ 10 ఆ రోజు లేడీ ఆఫ్ ద ఈవినింగ్ మిస్ సిఎంఆర్ మాధురి. మా ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో బిగ్ బాస్ ఎందుకు అనేది మాకు చెప్పు ప్లీజ్. ఓకే, మీరు ఏం చేస్తున్నారని నన్ను గమ్మున అడిగితే నేను చెప్పలేకపోతున్నాను. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సరా అంటే ఏంటి అని అడుగుతున్నారు. యాక్టరా, ఏ సినిమాలో యాక్ట్ చేసావు అంటున్నారు. మోడలా, ఏంటి మోడల్ ఏంటి అని అడుగుతున్నారు. బిగ్ బాస్లో కనిపిస్తే నన్ను ఇంకా నాకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఈ అమ్మాయి బిగ్ బాస్లో వచ్చింది మాధురి అని అందరికీ తెలియాలి. షార్ట్ కట్ వెతుకుతున్నావా? షార్ట్ కట్ కాదండి, ఇక్కడికి రావడానికి నాకు చాలా కష్టం అయితే పడింది. నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని కదా. చేపలమ్ము, చేపలమ్మలా, రేలమ్మ, రావులమ్మ, శ్రీముఖి తీసుకుంటావా? ఎంత డజన్ ఎంత? నేను నాన్ వెజ్ తినను. ఏ తింటావు నువ్వు? చూసాను నువ్వు యూట్యూబ్ బ్లాగ్స్ లో మంచిగా టైగర్ ప్రాన్స్ అని తింటావు, పులావ్ తింటావు. చూసానమ్మా బాబు. తీసుకో. 100 ఇస్తావా లేదా? అమ్మాయి వ్యాపారం లేదమ్మా. నాకు కాదు కానీ ఈయన కమ్ము, అభిజిత్ కమ్ము. అభిజిత్ గారు తీసుకోండి. ఎంతకి చెప్పండి, ఎంత కావాలి మీకు చెప్పండి. ఎంతకి ఇస్తావు చెప్పు. 500కి ఇస్తా ఫైనల్ గా. ఓకే, డన్.
పాపం లేవమ్మా. వెరీ నైస్. సరే నీకు ఒక అర్జెంట్ టాస్క్ ఇస్తున్నాను. నవదీప్ గారిని ఎత్తుకోవాలి. ఓకే, ఐ ట్రై. టాస్క్ నాకా? ఆవిడికి. సరే ఏమనిపించింది ఇంతకీ? మన మాధురికి లైఫ్ ఉందంటారా బిగ్ బాస్ లో? అందరికీ లైఫ్ ఉంది, అదేంటి? బిగ్ బాస్ లో లైఫ్ ఏమో నాకు అనిపించట్లే. సరే మీరు ఇక్కడే ఉండండి, ఒకసారి వాళ్ళిద్దరిని అడిగేద్దాము. దాని తర్వాత లాస్ట్లో మీరు చెప్పండి. అగ్ని పరీక్ష. బిందు, నాకు ప్రస్తుతానికి రెడ్. మేబీ యూ షుడ్ ట్రై కపుల్ ఆఫ్ ఇయర్స్ లేటర్. ఇంకొంచెం టైం ఉంది. అభిజిత్. మాధురి గారు, ఐ థింక్ మీరు చాలా స్వీట్ అమ్మాయి, వెరీ ఆనెస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటో మేము ఇంకా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. నా వరకు అయితే ఐ థింక్ ఇట్ విల్ బి అ రెడ్. సారీ. ఓకే. సో 2 రెడ్లు వచ్చేసాయి. నవదీప్ గనుక రెడ్ ఇస్తే కంప్లీట్లీ అవుట్, గ్రీన్ ఇస్తే హోల్డ్. ఇచ్చాను, అది ఫ్లవర్. ఓ, బిగ్ బాస్ హౌస్కి ఇది సరిపోదు అని మాకు అనిపిస్తుంది. ఓకే, మరి మన ఈ అగ్ని పరీక్షలోకి ఎంటర్ అవబోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో చూసేద్దాం. అమ్మో, ఏం హట్ట కట్ట ఉన్నాడు. మీ పేరు? ఐఎమ్ అలీగా ప్రసన్న కుమార్. ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఏం చేస్తుంటారు? డే ఫస్ట్ డే వరకు నేను ఐఎంలో వర్క్ చేస్తుండే యాజ్ అ వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్. IIM? Yes, Bangalore. Apart from that, I'm a photographer, traveler, bike rider, motorcycle rider, and marathon runner, 21 kilometers blade marathon runner. Blade marathon? Yeah. So basically, I'm a physically challenged. From your knee? Yes. Degree అయిపోయింది. Then I was about to fly to New Zealand in a week of time. అప్పుడు I went for a dinner with friends, shopping అని చేసుకొని, while going only, so I met with an accident. I'm so sorry. But అది ఎక్కడ మిమ్మల్ని ఆపినట్టుగా నాకు లేదు సార్. Not yet. ఇదంతా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆఫ్టర్ దట్ స్టేజ్? Yes. నా లైఫ్ చాలా నార్మల్. అంటే బేసికల్ ఎట్లా అంటే అందరి లైఫ్ లానే కాలేజ్కి వెళ్ళడము, రావడము, ఫ్రెండ్స్తో ఉండడము. సో కెరియర్ గ్రోత్. నేను జావ్లిన్ త్రో స్టేట్ ప్లేయర్ కూడా. సో ఇది కాదు, ఒక నిమిషం. దిస్ వాజ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్? ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్టర్, నథింగ్ వాజ్ బిఫోర్. అండ్ ఫర్ మై మోటివేషన్ అండ్ ఆల్, హార్స్ రైడింగ్ కూడా చేస్తాను. లైక్ ఐ డూ ప్రాపర్ నాకౌట్స్ విత్ వైల్డ్ హార్సెస్. ఓ యా. ఓ వావ్. అమ్మో, ఒక్క మనిషిలో ఇన్ని టాలెంట్లా. ఈ గురించి నాకు ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది. బట్ దానికంటే ముందు నీ గ్రీన్ ఇచ్చి అప్పుడు మాట్లాడతాను నీతో. ఇంకా అంతకంటే ఇంకేం తెలుసుకోవాలి? చాలా డిప్రెషన్ ఉండే నేను. సో అంటే ఇఫ్ యూ టేక్ దట్ పెయిన్ కిల్లర్ 6 hours కోమా, యూ డోంట్ నో నథింగ్. 1 month వరకు దిస్ వాజ్ మై డైలీ రొటీన్. 65 kgs ఉన్న పర్సన్ 40 kgs దిగిపోయాను నేను మొత్తం. అండ్ సో ఇప్పుడు ట్యూబ్లైట్ నుంచి సౌండ్ వెళ్తున్నా కూడా ఇట్ యూస్ టు ట్రిగర్ మీ అ లాట్. బాబాయ్ వాజ్ దేర్. సో తను మోటివేట్ చేశాడు, వై నాట్ యూ గెట్ ఇన్ టు జిమ్ అండ్ స్టఫ్ ఎవ్రీథింగ్. మా తాత నాకు హాస్పిటల్ సేవ చేసేవాడు. 60 సంవత్సరాల అయినా నేను చేయాల్సింది హీ వాస్ డూయింగ్ ఫర్ మీ. సో ఐ థాట్ నో, ఐ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు సమ్వన్ ఎల్స్. ఆ స్విచ్ ఒక్క రోజులో జరిగిందా? ఒక్క రోజు జరగలేదు. ఇక లైఫ్ అయిపోయింది. పేరెంట్స్ కోసం బతికితే బెటర్ అని ఫ్యూచర్ నాకు అనిపించింది. అంటే నేను వెన్ ఐ గెట్ మ్యారీడ్, వెన్ ఐ హ్యావ్ అ కిడ్, ఐ షుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్. సక్సెస్ఫుల్ అంటే మామూలుగా కాదు. అంటే మీ డాడీ ఇది అని ఎవరు నన్ను పాయింట్అవుట్ చేయదు అప్పుడు. సో దట్ ఈస్ వేర్ స్టక్ మై మైండ్. అంటే నిలబడమే గొప్ప, నడవడము, పరిగెత్తడం, ఇవన్నీ చేయడం వాజ్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. ఏది కూడా ప్లాన్ కాదు ఇప్పటి వరకు. కాలం పట్టింది బ్రో? 1.5 years పట్టింది. ప్రాస్థెటిక్ లేకుండా ఆన్ 1 leg I used to go on walker and gym was 3rd floor up. Public perspective is totally different. అంత అయినాక కూడా ఎందుకు why you are training yourself అని ఒక మాట అంటారు. బట్ I'll tell you one day, నాకు ప్రాస్థెటిక్ వేసిన రోజు I was perfectly fine.
Nothing has changed. Literally, I folded my hands like this and I was smiling at me. ఇక నెక్స్ట్ మ్యారథాన్ వాజ్ లైక్ ది అమేజింగ్. ఐ టోల్డ్ మై పేరెంట్స్, సో అది ప్రాక్టీస్ చేసుకోవాలి, రన్ చేయాలంటే. దెన్ షాకింగ్ ఉండే మా డాడీకి, నో ఐ వోంట్ అలౌ దిస్ ఆల్. అండ్ మీన్ వైల్ ఏమైపోయిందంటే డాక్టర్ కన్విన్స్ మై డాడ్, సో దే టోల్ మీ టు వాక్ ఫుల్ రౌండ్. దెన్ దే టోల్ మీ టు వాక్ ఫాస్టర్. సో ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ నాట్ రన్నింగ్, బట్ ఈవెన్ దో ఐ కెన్ మేనేజ్ లైక్ ఫాస్ట్ వాకింగ్. సో అక్కడ స్టార్ట్ అయింది. అండ్ వన్ డే లీవింగ్ అ గ్యాప్, ఐ డెంట్ ప్రాక్టీస్. నెక్స్ట్ డే ఐ డిడ్ మై 5 kilometers మ్యారథాన్. 58 minutes చేశారు అన్నది. ట్రస్ట్ మీ, ఐ థింక్ ఐ వాజ్ ద ఫస్ట్ డిజేబుల్ పర్సన్ టు డూ దట్ ఆన్ దట్ డే. ఫ్రమ్ దే టిల్ నౌ. అక్కడ నుంచి ఏ జిమ్కి వెళ్తారండి మీరు? నేను కూడా వస్తాను, మిమ్మల్ని చూసి అట్లీస్ట్ కొద్దిగా ఇన్స్పైర్ అవుతాను నేను. whenever I see you both traveling also, no, in my mind will be like someday I travel with you all అన్నట్టు ఉంటుంది నాకు. కానీ చాలా I mean that's a dream, right? బ్రో, నా నెక్స్ట్ బైక్ ట్రిప్ లో నువ్వు వస్తున్నావు. Sure. అసలు బిగ్ బాస్ హౌస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఫస్ట్ చెప్పు. So I want to prove people, ఒక ఫిజికలీ ఛాలెంజ్ ఇంత చేస్తున్నాడంటే అవుట్ సైడ్ పీపుల్ దే కెన్ డూ మచ్ మోర్. అంటే ఐ వాంట్ టు గివ్ దట్ ఇంపాక్ట్ వెరీ సాలిడ్. ఓటింగ్కి వెళ్ళిపోదాం. నవదీప్ స్టార్టింగ్ లోనే గ్రీన్ ఇచ్చేస్తారు. మరి ఫాస్టెస్ట్ గ్రీన్ నువ్వు. బిందు డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈ కథని మేము ప్రపంచానికి చూపించకపోతే మాకు నిద్ర ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బ్రదర్, ఏం చేస్తాను అనుకుంటున్నారు మీరు? గ్రీన్ వేస్తారు అనుకుంటున్నాను. యు ఆర్ కరెక్ట్. నాకు హౌస్ లో చూడాలని ఉంది ఇతను. యా, దట్స్ మై ఎమోషన్ బ్రో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నవదీప్. వాట్ అ సర్ప్రైజ్. నాకు ఎందుకు బాగా కనెక్ట్ అయిందంటే ప్రాస్థెటిక్ వేసుకొని స్టార్ట్ అయిన తర్వాత ఒక మాట అన్నాడు, ఆ రోజు ఉంది బ్రో అన్నాడు చూడు. అది రాకి వాంట్ హిమ్ టు గో టు ద హౌస్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ హిస్ స్టోరీ, బట్ అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ముందుకెళ్ళాలి అండ్ షైన్ డూయింగ్ ఇట్. యూ మెంటలీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ టు బి ఏబుల్ టు డూ ఇట్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టికి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తూ రేపు జరగబోతున్న అగ్ని పరీక్షలో ఎలాంటి ఆనిముత్యాలను మేము చూడబోతున్నామో. బిగ్ బాస్ అగ్ని పరీక్ష కో ప్రెజెంటెడ్ బై డాజ్లర్ ఆల్ డే లిప్ కలర్. సో విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ ఫ్రమ్ ద జ్యూరీ అండ్ మీ, టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్. మా అత్తగారు బాగున్నారు, ఇద్దరం కలిసి రీల్స్ చేద్దాం. అత్త కోడల రీల్స్ ట్రెండింగ్ అండి. నాకు నచ్చేసిందిరా. దీని ద్వారా చెప్పాలనుకుంటే నేను ఫ్లెక్సిబుల్ ఉంటే అట్ ది సేమ్ టైం ఐఎమ్ ఫిజికల్లీ ఫిట్, యాక్టివిటీస్ అన్ని బాగా ఆడతాను. మనకి హాని చేసిన వాడిని మనం ఏం చేయాలంటాం? ఈవెన్ ఐఎమ్ ఏ గుడ్ ఫైటర్ టు. ఏమన్నా బాబు, నాకైతే నేను నాట్ కన్విన్స్డ్. అభిజిత్ గారు, బిగ్ బాస్కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? మొత్తుకుంటే ఏ మరుస్తుంది పిల్లని టీవీ బంద్ చేస్తారు. అలా అనుకుంటే సీజన్ 2 or 3 అక్క నువ్వు అప్పుడే బంద్ చేసేవారు కదా.